పాలు నీళ్ళలా కలవాల్సిన భార్యాభర్తలు పాము ముంగిస్లాగా కొట్టుకుంటున్నారు. వాళ్ళ తగాదాలు అద్దం మీద పెసరగింజలాగా వెంటనే జారిపోవాలి, కానీ తెగేదాకా లాక్కుంటున్నారు. ఆ పొరపచ్చాల్ని ఇరు కుటుంబాల మధ్యకి తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబం మీద వీళ్ళు, వీళ్ళ కుటుంబం మీద వాళ్ళు పగతో రగిలిపోతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన చిన్న విషయాలకి పెద్దవాళ్ళంతా మధ్యలో రావడం కూడా కరెక్ట్ కాదు. వాడు రాత్రిపూట మాత్రమే ఏడుస్తాడు. పెళ్ళం ఉన్నవాడు రాత్రింబగళ్ళు ఏడుస్తాడు అన్నట్టుంది ప్రస్తుత పరిస్థితులు. ఒకే కాపురం, కానీ ఎవరి వంట వాళ్ళు చేసుకు తినేవాళ్ళు కూడా ఈ మధ్య ఎక్కువయ్యారు. ఎవరి బెడ్రూమ్లు వాళ్ళయే. ఇంకా నయం ఒకే ఇంట్లో ఉంటున్నారు, చెరొక ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. పరిస్థితులు రోజు రోజుకి మారిపోతున్నాయి. ఒక భార్యాభర్తలు అయితే ఇద్దరూ ఒకే బస్సు ఎక్కుతారంట, ఎవరి టికెట్ వాళ్ళు తీసుకుంటారంట. ఇది మరీ విచిత్రంగా ఉంది కదండి. ప్రస్తుతం మన వాళ్ళ పరిస్థితి ఇంతే. ఎక్కువ మంది భార్యాభర్తలు కలిసి ఉన్న సుఖం లేదు, విడిపోయినా ఒక విధంగా మనశ్శాంతి ఉంటుందేమో. విడిపోమ్మని కాదు, పిల్లలు ఇబ్బందులు పడతారు. ఇట్లాంటి విషయాలు మీకు కూడా బోల్డ్ అనుభవాలు ఉండుంటాయి. మీ అనుభవాల్ని కామెంట్ రూపంలో పెట్టండి.